ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు జ్యోతి. ఈమె ఢిల్లీలోని బేగంపూర్ కంగలాలలోని జైన్ నగర్ లో ఉంటుంది. ఈమెకు బేగంపూర్ లో ఉండే రాజ్వీర్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. ఈ రాజ్వీర్ డిటిసి కండక్టర్. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె 12 సంవత్సరాల అవిక కాగా సంవత్సరంన్నర అంశు ఉంది. ఇక జ్యోతి విషయానికి వస్తే ఈమెకి ఓ కాలు అంగవైకల్యం ఉంది. ఓ కాలు అవిటిగా ఉంటుంది. ఈమెకు సరిగ్గా నడవలేదు. అయినా తన కాళ్లపై తను నిలబడాలని పట్టుదలతో చదువుకొని టీచర్ అయింది. జ్యోతి అన్న ఆశిష్ చాలా సపోర్ట్ చేసేవాడు ఆమెకు. అంగవైకల్యం నీ శరీరానికే కాని నీకు కాదు, అందుకే నీ మనసుని దృఢంగా చేసుకుని ధైర్యంగా జీవితంతో పోరాడంటూ ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాడు. తల్లిదండ్రులు కూడా ఆమె అవిటితనాన్ని మర్చిపోమనేవారు. బాగా చదువుకోమని జ్యోతికి తమ వంతు సపోర్ట్ చేశారు. దీంతో జ్యోతి బాగా చదువుకుంది. టీచర్ అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడింది. అయితే అప్పుడే ఈ రాజ్వీర్ ఈ జ్యోతి జీవితంలోకి వచ్చాడు. నీ అంగవైకల్యం నాకు సమస్య కాదన్నాడు. మరిద్దరం పెళ్లి చేసుకుందాం అనటంతో ఆనందంగా పెళ్లి కొప్పుకుంది జ్యోతి. తన లోపాన్ని కాకుండా తన మనసును చూశాడని భ్రమపడింది జ్యోతి. కానీ రాజ్వీర్ మైండ్ లో ఉన్న ప్లాన్ మొత్తం వేరే. అది పెళ్లయ్యాక కానీ జ్యోతికి అర్థం కాలేదు. జ్యోతికి పుట్టింటి తరపున ఆస్తి ఉంది. దానిలో కొంత పెళ్లైన తర్వాత ఆమె పేరు మీదకు మార్చారు ఆమె పేరెంట్స్. పైగా జ్యోతి టీచర్ గా పనిచేస్తూ మరికొంత ఆస్తిని వెనకేసుకుంది. దీంతో ఆ ఆస్తిని కాజేయాలనుకున్నాడు రాజ్. అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పైగా ఇటు పుట్టింటి ఆస్తి, మరోవైపు భార్య సంపాదించిన ఆస్తి రెండు తనకి కలిసి వచ్చాయని అనుకున్నాడు. అందుకే పెళ్లైన దగ్గర నుండి భార్యను ఆస్తి విషయంలో ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. నీ పేరుతో ఉన్న ఆస్తిని నా పేరు మీదకి రాయమని సతాయించేవాడు. ఆస్తి ఎవరి పేరుతో ఉంటే ఏముంది అని మొదట్లో భర్త ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించింది జ్యోతి. అయితే పిల్లలు పుట్టాక అతని ఆశ కాస్త అత్యాశగా మారిపోయింది. ఎక్కడ జ్యోతి తన పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లల పేరు మీదకి మారుస్తుందో అని భయపడ్డాడు. తదనంతరం తన ఆస్తికి పూర్తి హక్కుదారులు తన పిల్లలే అని రాస్తే తనకు చేతిలో చిప్పే మిగులుతుంది అనుకున్నాడు. అదే జరిగితే ఇన్నాళ్లు తను పెట్టుకున్న ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోతాయి అనుకున్నాడు. ఇక అప్పటి నుండి ఆస్తి ఆస్తి అంటూ కాకిలా గొల చేశాడు. మర్యాదగా ఆస్తి నా పేరు మీదకి మారుస్తావా లేకపోతే చస్తావా అంటూ భార్యను బెదిరించేవాడు. అతని మాటలకు జ్యోతి ఎదురు తిరిగితే ఆమెపై చెయ్యి కూడా చేసుకునేవాడు. అది చూసిన కూతురు తండ్రికి అడ్డుగా వెళ్లేది. కూతురు అని కూడా చూడకుండా ఆమెను కూడా తల్లితో పాటే కొట్టేవాడి రాజ్. అయితే పెళ్లయ్యాక భర్త అసలు రంగు బయటపడ్డా ఆ బాధంతా మౌనంగానే భరించింది జ్యోతి. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే తన బాధంతా అన్న ఆశిష్ కి చెప్పుకునేది. దీంతో చెల్లెల్ని అంతలా వేధిస్తున్న బావపై కోపం వచ్చేది అతనికి. నలుగురిలో పెట్టి బుద్ధి చెప్దామనేవాడు. కానీ జ్యోతినే వద్దనేది. విషయం నలుగురికి తెలిస్తే తమ కుటుంబ పరువే పోతుందని ఆశిష్ ని వారించేది. అయితే భర్త ఎంతలా హింసిస్తున్నా జ్యోతి మాత్రం ఆస్తిని రాజ్ పేరు మీదకి రాయలేదు. దీంతో రెచ్చిపోయాడు రాజ్. నువ్వు నీ ఆస్తి నాకు రాసివ్వవు కదా, నువ్వు రాసివ్వకపోయినా దాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసులే అని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తన ప్లాన్ లో భాగంగానే ఆమెను చంపేసి ఆస్తిని కొట్టేయాలి అనుకున్నాడు. దీంతో అతను జ్యోతి చావుకు పక్కా ప్లాన్ వేసుకొని ఓ డబ్బాలో కిరోసిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ కిరోసిన్ చూసి ఇదెందుకు ఇప్పుడు తెచ్చావని అడిగింది జ్యోతి అమాయకంగా. మనసులో నిన్ను చంపటానికే అది తెచ్చా బేబీ అనుకుంటూ పైకి మాత్రం అవసరం ఉండే తెచ్చా, ఆ అవసరం ఏంటో నీకు రేపు తెలుస్తుందంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. అలా గదిలోకి వెళ్లిన వాడు నిద్రపోకుండా అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండి తన పాడుబుర్రకు పదును పెడుతూ జ్యోతిని ఎప్పుడు చంపేయాలా అని ఆలోచిస్తూ ఫైనల్ గా ఎప్పుడో ఎందుకు రేపే ఆమె కథ ముగిద్దాం అనుకున్నాడు. ఆమెను చంపాక నేరం నుండి ఎలా నైస్ గా తప్పించుకోవాలా అని కూడా ఆలోచించుకొని నిద్రపోయాడు. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి గ్యాస్ లీక్ అయి ఆమె చనిపోయినట్లుగా అందరినీ నమ్మించాలి అనుకున్నాడు. అలా తెల్లవారింది. అది మార్చి 4. ఆ రోజు ఉదయం 7 గంటలకు నిద్ర లేచి భార్య దగ్గరకు వెళ్లాడు. మళ్లీ ఆస్తి విషయం అడిగాడు. చచ్చినా నా ఆస్తిని నీ పేరు మీదకు రాయనంది. అయితే చావమన్నాడు రాజ్. వెంటనే కిరోసిన్ డబ్బా తెచ్చి జ్యోతిపై గుమ్మరించి ఇప్పుడు అర్థమైందా నిన్న ఈ కిరోసిన్ నేనెందుకు తెచ్చానో అంటూనే అగ్గిపుల్ల వెలిగించి జ్యోతిని సజీవ దహనం చేశాడు. అయితే జ్యోతి అవిటితనం కారణంగా పాపం భర్త కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వెలిగిస్తున్నా స్పీడ్ గా కదలలేక తప్పించుకోలేకపోయి భర్త చేతికి చిక్కిపోయింది. అయితే భర్త తనకి నిప్పంటించగానే ఆ బాధ భరించలేక ఆమె అరిచింది. ఆ అరుపులు విన్న కూతురు అవిక వెంటనే తల్లి ఉన్న గదిలోకి వచ్చింది. అప్పటికే తల్లి మంటల్లో కాలిపోతూ ఉండగా అక్కడే ఉండి చూస్తున్న రాజు చావు చావు అంటూ ఆనందపడటం చూసింది కూతురు. దీంతో ముందు తల్లిని రక్షించాలి అనుకుంది. దీంతో ఆమె వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ఆ మంటలను ఆర్పలేకపోయింది. పైగా తనకి కూడా మంటలు అంటుకున్నాయి. ఈలోగా 7.5 పాప కూడా ఏడుస్తూ అక్కడికి వచ్చింది. ఆమెకు కూడా కొద్దిగా మంటలు అంటుకున్నాయి. అదంతా అక్కడే ఉండి చూస్తున్న రాజ్ పాడుబుర్రలోకి మరో ఆలోచన వచ్చింది. తన కూతురికి తనే తన తల్లికి నిప్పంటించానన్న విషయం తెలిసిపోయింది.
ఈ టైంలో నేను సైలెంట్ గా ఉంటే ఆమె తనపై పోలీసులకు చెప్తుందేమో. పైగా తల్లి కూతుళ్ళు మంటల్లో కాలిపోతున్నా నువ్వు దాన్ని గమనించి రక్షించే ప్రయత్నం చేయలేదా అని అందరూ తనని అనుమానిస్తారని వెంటనే వాళ్లను రక్షించేవాడిలా మంటలలో కాలుతున్న వాళ్ళ దగ్గరికి కావాలనే వెళ్లి వాళ్ళని పట్టుకున్నాడు. అయితే ఇక్కడే తన ప్లాన్ ని మళ్లీ వర్కౌట్ చేయాలి అనుకున్నాడు రాజ్. దీంతో వెంటనే ఆ మంటలతోనే బయటకు వచ్చాడు. నా భార్య కూతురు మంటల్లో కాలిపోతున్నారు, వచ్చి రక్షించండి అంటూ చుట్టుపక్కల వారికి వినిపించేలా కేకలు వేశాడు. దీంతో క్షణాల్లోనే వారంతా ఆ ఇంటికి చేరుకున్నారు. ముందు మంటల్లో కాలిపోతున్న రాజ్ ని రక్షించారు. తర్వాత లోపలికి వెళ్లి మంటల్లో కాలిపోతున్న తల్లి కూతుళ్ల మంటలు కూడా ఆర్పేశారు. 7.5 పాపకు కూడా కొద్దిగా కాలింది. దీంతో నలుగురిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు హాస్పిటల్ కి చేరుకున్నారు. 40% పాటు కాలిపోయి స్పృహలోకి వచ్చిన రాజ్ ని విచారించారు. ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు నా భార్యకు అంటుకున్నాయని, ఆమెను రక్షించే ప్రయత్నంలో నా కూతురికి, వాళ్ళిద్దరిని రక్షించే ప్రయత్నంలో నాకు కూడా మంటలు అంటుకున్నాయని ముసలి కన్నీరు కార్చాడు. మొదట రాజ్ చెప్పిందంతా నిజమే అనుకున్నారు పోలీసులు. వెంటనే జ్యోతి, అవిక చిన్నారుల కండిషన్ ఎలా ఉందని అక్కడి డాక్టర్స్ ని అడగగా జ్యోతిని హాస్పిటల్ కి తెచ్చేలోపే చనిపోయిందని, అవిక అంశుల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. దీంతో పోలీసులు అవికను విచారించగా అసలు నిజాలన్నీ బయటకు వచ్చాయి. మా నాన్నే మా అమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని చెప్పింది ఆమె. దీంతో రాజుని విచారించే రూట్ మార్చారు పోలీసులు. దీంతో అసలు నిజాలని బయట పెట్టాడు రాజ్. ఈలోగా జ్యోతి ఫ్యామిలీ కూడా హాస్పిటల్ కి చేరుకుంది. జ్యోతి అన్న ఆశిష్ కూడా రాజ్ పైనే ఆరోపించాడు. అతను ఆస్తి విషయంలో తన చెల్లితో చాలా సార్లు గొడవ పడ్డాడని, ఆ ఆస్తి కోసమే జ్యోతిని కాల్చి చంపేశాడని ఆరోపించాడు. అదంతా నిజమేనా అని అడిగారు పోలీసులు. నిజమే అన్నాడు రాజ్. నా భార్య తన పేరుతో ఉన్న ఆస్తిని నా పేరు మీదకు మార్చడానికి ఒప్పుకోలేదని, అందుకే ఆమెపై కోపంతో ఆమెను చంపి ఆస్తిని తన సొంతం చేసుకోవాలనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి గ్యాస్ లీక్ అయ్యి ఆమె కాలిపోయిందని అబద్ధం చెప్పానని చెప్పాడు. ఆస్తి తనకు దక్కకుండా పోతుందని ఇలా చేశానన్నాడు. దీంతో పోలీసులు రాజ్ ని అదుపులోకి తీసుకున్నారు. రాజ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.